ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి అంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా 2000 మంది పైచీలకి అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఈరోజు పూర్తిగా భద్రతా పరంగా చూసుకుంటే అంతా కూడా అంత కఠినమైన చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరంగా దీనిపైన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ఏఆర్ దామోదర్ గారు ఐపీఎస్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ విధంగా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు? మొత్తంగా చూసుకుంటే ఎంతమంది పోలీసులు ఈరోజు మొత్తానికి ఈరోజు ఈ భద్రతలో పాల్గొంటున్నారు? ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి? ఇది 2 ఫంక్షన్స్ అండి. విజయనగర ఉత్సవాలు ఒకటి, అది నిన్న, ఈరోజు రేపు ఉంటాయి. అలాగే అమ్మవారి సంబరాలు ఈరోజు రేపు ఉంటాయి. 2 కలిసి ఉన్నాయి కాబట్టి మనం టోటల్గా 2600 పోలీస్ పర్సనల్ని ఇక్కడ బందోబస్తులు వినియోగించడం జరిగింది. అలాగే టెంపుల్, అలాగే క్యూ లైన్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్లో సిరిమాన్ కానివ్వండి, రథాలు, వీటినన్నిటికీ ఒక టీము, అలాగే ఒక సెక్టర్, ట్రాఫిక్ ఒక సెక్టారు, క్రైమ్ అంటే దొంగతనాలు ఇవన్నీ జరగకుండా ఇలాంటివి, అలాగే సేవాదళ్ అనేసి పోలీస్ సేవాదళ్ కింద మా టీంను దాన్ని పెట్టి ముసలి వాళ్ళకి, అలాగే స్త్రీలు ఎవరన్నా ఉంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము తీసుకున్నట్టు దర్శనం చేయించడం, ఇలాగా 2600 మెంబర్స్ మేము డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని ప్లేసుల్లో కూడా స్మూత్గా నడుస్తుంది. అలాగే బ్యారికేడింగ్ కూడా చేయించాం, ఎక్కడ తోపులాటలు లేకుండా. యాంటీ సబ్టెక్ట్ చెక్స్ అంటే వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయటం అలాంటివి లేకుండా డాగ్ టీమ్స్, అలాగే సెక్యూరిటీ చెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా టీంలన్నీ డిప్లాయ్ చేసాం. అన్నీ చెక్ చేసి కంట్రోల్ రూమ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దాదాపు 150 సీసీ కెమెరాలు, 12 డ్రోన్లు, లైవ్ డ్రోన్స్ ఉంటాయి, మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు. కంట్రోల్ రూమ్లో నేను మా ఆఫీసర్స్ అంతా ఉంటాం. ఎక్కడికక్కడ సిచ్యువేషన్ని బేరీజ్ వేసుకొని పబ్లిక్ని వేరే ఎక్కడైనా ఇబ్బంది అయిన అవుతున్న దగ్గర అసెస్ చేసుకొని వేరే ప్లేస్కి వాళ్ళని షిఫ్ట్ చేయటం, అలాగే డైరెక్షన్స్ మార్చడం, అలాగే స్మూత్గా చేయడానికి నేను రిక్వెస్ట్ చేసేది ప్రజల్ని మాకు కోఆపరేట్ చేయండి, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఈరోజు కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, పాట కచేరీ ఉంది, దానికి అన్నీ కూడా ట్రాఫిక్ అన్నీ కూడా స్మూత్గా చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని పేద ప్రజలకి అలాగే సామాన్య భక్తులకి మంచి చేయాలి, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా ఫోర్స్ అంతా కూడా నేను మోటివేట్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము సక్సెస్ఫుల్గా దీన్ని చేస్తాం. కలెక్టర్ గారు, నేను, అదర్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి కానివ్వండి, మెడికల్, ఫైర్ ఎన్ని ఉన్నాయో అందరం కలిసి దీన్ని చాలా స్మూత్గా చేస్తున్నాం. చాలా సక్సెస్ కూడా అవుతుంది. ప్రజలకి, భక్తులకి, సామాన్య భక్తులకి మంచి దర్శనం అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే గత 3-4 నెలల కిందటైతే మాత్రం విజయనగరం పైన ప్రత్యేక ఉగ్రవాద మోకలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఆ రోజుల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు కూడా ఎంతో మందిని కూడా కలవరపడి గురి చేయడం పరిస్థితులు కనిపించింది. ఈరోజు చూసుకుంటే లక్షలాది మందులు భక్తులైతే ఒకే ప్లేస్లో ఈరోజు మమేకం అవుతున్న పరిస్థితి. వీళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఎటువంటి శ్రద్ధతో దీని భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు ఏంటి? ఎప్పుడూ లేని విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని మీరు చెప్తున్నారు, అది ఓకే. ఎటువంటి ఇష్యూ లేకుండా డాగ్ టీమ్స్, అలాగే ఏఆర్ నుంచి స్పెషల్ పార్టీస్, అలాగే డిస్ట్రిక్ట్ స్పెషల్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఆ టీమ్స్ బయట నుంచి తెప్పిస్తున్నాం. డ్రోన్స్, అలాగే లైవ్ డ్రోన్ ఉంటుంది, దాదాపు అది మొత్తము ఒక 2 కిలోమీటర్స్ ఏరియాలో నైట్ కూడా పనిచేస్తుంటుంది, వెరీ క్లియర్గా ఆ డ్రోన్ తెప్పిస్తున్నాం. 12 డ్రోన్లు, ఇక ప్రతి జంక్షన్కి ఒక డ్రోన్ ఏర్పాటు చేయడం జరిగింది. యాంటీ సబ్టెక్ట్ చెక్స్ అంటాం, ఎవరనేటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళని చెక్ చేయటము, నిఘా దాదాపు 120 కెమెరాల పైన లైవ్ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్ రూమ్కి ఇదంటే, అలాగే ఫింగర్ ప్రింట్స్, ఎవరన్నా నేరస్తులు కానివ్వండి, దొంగతనాలు అవి జరగకుండా చైన్ కటింగు, బ్యాగ్ కటింగు, లిఫ్ట్, ఇది పర్సలు అన్నీ కట్ చేయకుండా అలాంటి వాళ్ళు కూడా వెతుకుతూ మన టీమ్స్ ఉంటాయి, వేలు ముద్రలు తీసుకోవటం. అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేము బందోబస్తు ఇప్పుడు దాదాపు 6-7 సార్లు ఈ టౌన్లో నేను మొత్తం తిరిగి సెక్యూరిటీ చెక్ చేయడం జరిగింది. చాలా ధైర్యంగా, ప్రశాంతంగా, అమ్మవారి మీద భక్తితో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకునే విధంగా మేము ఏర్పాట్లు చేసాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ముఖ్యంగా చూసుకుని మన జిల్లాలో మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ మొత్తం చాలా కంట్రోల్లో ఉంది. అందరితో కూడా మీరు కూడా ఒక మెప్పు పొందినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా పోలీస్ మ్యాన్లో కూడా కొత్తగా వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని పరిణామాలు తీసుకునే పరిస్థితి కనిపించింది. కానీ నిన్న రాత్రి కూడా చూసుకోకుంటే గొర్రెల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇన్సిడెంట్ జరిగింది. అమ్మవారి నిమజ్జనం టైంలో ఒక పోలీసులపై కూడా దాడి చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఒకటి ఆరోపిస్తున్నారు, ఓన్లీ వైసీపీని టార్గెట్ చేసుకుని పోలీసులు మా పైన దాడి చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. దీని ఏ విధంగా చూడాలి ఏంటి? పార్టీలకి సంబంధం లేకుండా 2 గ్రూపులు మేము ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో కాకుండా ఒక వర్గం అక్కడ పోలీసులతో తగువ పెట్టుకోవడం,
అలాగే ఎన్ని చెప్పినా కూడా పోలీసుల మీద రాళ్ళు రువ్వడం, అలాగే మా హోంగార్డ్ని కూడా గాయపరచడం జరిగింది. అతని మీద రాళ్ళు కూడా వేశారు, వీడియోలు అన్నీ ఉన్నాయి. మనం ఎన్ని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వినకుండా వాళ్ళు చేయడం వల్ల మేము వాళ్ళని గుంపు చెదరగొట్టడం జరిగింది అక్కడి నుంచి. దాంట్లో కొంతమంది పార్టిసిపేట్ చేశారు, కేసులు కట్టాం, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం. మళ్ళీ రాత్రి వెళ్తే కొంతమంది తిరగబడ్డారు, పోలీస్ వెహికల్ని కూడా కొంత డ్యామేజ్ చేశారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చూపెడుతున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో రెచ్చగొట్టిన వాళ్ళు, అలాగే దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో చట్టం ముందు వీళ్ళకి తీసుకెళ్తాం, ఎటువంటి పక్షపాతంగానే ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అమ్మవారి ఉత్సవాలు ఒకవైపు, మరోవైపు విజయనగర ఉత్సవాలు ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలో సుమారుగా 2600 మంది పైచిలకి అయితే ఇప్పటికే బందోబస్తుని అయితే ఏర్పాటు చేసాం. ఇప్పటికే పోలీసులంతా కూడా పహారా కాసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సిటీ అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏదైతే ఒక రూమర్ అయితే క్రియేట్ అయిందో, ఉగ్రవాదుల నేపథ్యంలో అయితే ఏదైతే రూమర్ అయితే క్రియేట్ అయిందో, దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా పటిష్టమైన బందోబస్తు ముందుకు వెళ్తున్నామంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని పట్ల ఒకవైపు ప్రజలు కూడా మాకైతే కోఆపరేట్ చేయండి, మేము అన్ని విధాలుగా మీకైతే కోఆపరేట్ చేస్తాము, ఒక ఫ్రెండ్లీ పోలీస్ నేచర్ని అయితే తీసుకురండి అంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.